వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజం నేను సాయి సుధా బులెటిన్ లో ముందు హెడ్లైన్స్ ప్రజలకు షాక్ ఇస్తూ గ్యాస్ ధరలు పెంచిన ఆయిల్ కంపెనీలు నేటి నుండి అమల్లోకి రానున్న కొత్త రేట్లు రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ హోంమంత్రి శాఖ మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం శ్రీవారి దర్శనానికి సిద్ధమైన తిరుమల జూన్ 8న తెరుచుకోనున్న తిరుమల శ్రీవారి ఆలయం తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ 11 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని వెల్లడించిన ఆరోగ్య శాఖ కేంద్రం లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో రైలు ప్రయాణాలకు సిద్ధమైన ప్రజలు సికింద్రాబాద్ స్టేషన్ వద్ద బారులు తీరిన ప్రయాణికులు డీటెయిల్స్ చూస్తే రేపు ఢిల్లీ వెళ్లనున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని సమాచారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది శ్రీవారి దర్శనానికి సర్వం సిద్ధమైంది ఎప్పుడెప్పుడంటూ కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది 7 కొండల వాడిని కన్నులారా వీక్షించడానికి మరెంతో కాలం పట్టదు జూన్ 8వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయి దీనికి సంబంధించిన ఏర్పాట్లు దశల వారీగా ఇప్పటికే పూర్తి చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అరకొర ఏర్పాట్లు ఏవైనా ఉంటే వాటిని పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్దేశిత గడువు నాటికి కొన్ని ఆంక్షలతో తిరుమల శ్రీవారి ఆలయంలోకి భక్తుల రాకను అనుమతించనుంది నేటి నుండి దేశవ్యాప్తంగా లాక్డౌన్ 5 అమలులోకి రానున్న ప్రభుత్వ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా సడలింపులను ప్రకటించింది ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలు మసీదులు చర్చిలు గురుద్వారాలు ఇతర ప్రార్థన మందిరాలు జూన్ 8వ తేదీ నుండి భక్తుల కోసం తెరుచుకోవడానికి అనుమతినిచ్చింది ఫలితంగా అదే రోజున తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రాకను పునరుద్ధరించడానికి టీటీడీ అధికారులు సన్నాహాలు చేపట్టారు తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుండడంతో పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది రాష్ట్రంలో నిన్న 199 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది జీహెచ్ఎంసీ పరిధిలో 122 కేసులు రంగారెడ్డి జిల్లాలో 40 మహబూబ్ నగర్ జగిత్యాల మేదకిల్లాల్లో 3 చొప్పున వరంగల్ అర్బన్లో 2 మేడ్చల్ జిల్లాలో 10 ఖమ్మంలో 9 సూర్యాపేట నిర్మల్ యాదాద్రి జనగామ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా బారి పడ్డట్లు ఆరోగ్య శాఖ తెలిపింది నిన్న మరో 3 వలస కార్మికులకు కరోనా నిర్ధారణ అయింది దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2698కి చేరింది రాష్ట్రంలో నిన్న కరోనాతో 5 మృతి చెందగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 83కు చేరింది ఇప్పటి వరకు రాష్ట్రంలో 1428 మంది బాధితులు కోలుకొని ఇంటికి వెళ్లిపోగా 1188 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది మరోవైపు ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 2264 మంది బాధితులు రాష్ట్రానికి చెందినవారు కాగా 434 మంది వలస కార్మికులు విదేశాల నుండి వచ్చిన వారు ఉన్నట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది అలాగే 11 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని ఆరోగ్య శాఖ వెల్లడించింది ప్రజలకు షాక్ ఇస్తూ వంట గ్యాస్ ధరలను పెంచాయి గ్యాస్ కంపెనీలు ప్రస్తుతం సిలిండర్ ధర 100కి పైకి కదిలింది దీంతో గ్యాస్ వినియోగదారులపై ప్రభావం పడనుంది నేటి నుండి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి సిలిండర్ ధర పెంపును పరిశీలిస్తే 14.2 కేజీల నాన్ సబ్సిడీ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూపాయలు 11.5కు పెరిగింది దీంతో సిలిండర్ ధర 593కి చేరింది అలాగే 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర 110కి పెరిగింది దీంతో గ్యాస్ సిలిండర్ ధర 1139కి ఎగిసింది కాగా మే నెలలో వంట గ్యాస్ ధర 744 నుండి 581.50కి తగ్గించారు అందుకు కారణం అంతర్జాతీయ ఫ్యూయల్ ధరలు తగ్గడమే జూన్ వచ్చే వరకు అంతర్జాతీయ గ్యాస్ ధరలు పెరిగాయి అందువల్ల తాము పెంచాల్సి వస్తుందని గ్యాస్ కంపెనీలు చెప్తున్నాయి కాగా ఈ పెంపు ప్రధానమంత్రి ఉజ్వల్ సింగ్ లబ్ధిదారులకు వర్తిస్తుందని ఇండియన్ గ్యాస్ కంపెనీ తెలిపింది ఈ లబ్ధిదారులకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన స్కీమ్లో భాగంగా జూన్ 30 వరకు ఉచిత సిలిండర్ పొందే ఛాన్స్ ఉంది
ఇంటి మాదిరిగా ప్రతి గల్లీలను కూడా శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ ఆదర్శ పట్టణాలు తయారవుతున్నాయని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలోని 6వ వార్డులో సోమవారం ఉదయం 2వ విడత పట్టణ ప్రగతిని ప్రారంభించి వార్డులోని కాలనీలు పాదయాత్ర చేపట్టారు. రానున్న వర్షాకాల సీజన్లో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ విజ్ఞప్తి చేశారు. कैंसर बीमार చూస్తుండాలి అదొకటి కేసు రేట్ లోపల వేసేస్తాం, భయం లేదు. అందరి కోసం, ప్రజల కోసం. మనకి వచ్చేది ఒకరిద్దరు చేయంగా అందరు ఖరాబ్ కావాలి. తీసియాలి, శుభ్రంగా పెట్టుకోమని. లేకపోతే మన మున్సిపాలిటీకి 1000 రూపాయలు ఫైన్ వేద్దాం. మన కోసం కాదు, ప్రజల కోసం. ఇంకా మనకి వచ్చేది ఈ చెత్త 3 రకాలు వేసే విషయంలో జర మీలాంటి వాళ్ళు బయటకు వెళ్ళి చెప్పాలి అందరికీ. ఒకటే బండి వేసినప్పుడు కవరేజ్ ఇదంతా ఎవరు వేసుకోరు మరి. సీసాలు ఇవన్నీ పాత చెప్పులు బండి వేసినప్పుడు బండి దోమలు గుడ్లు పెట్టే వచ్చి మన ఇంట్లో ఇదంతా చెత్త వేసుకోతే ఒక ఫ్రెండ్ మీద కేసు పెట్టారు, 1000 రూపాయలు ఫైన్ వేస్తాం. భయం అది లేకపోతే మన ఇంట్లో ఇది ఏమైతే మొన్న సాగు చేసినాం మళ్ళీ సెట్ అయింది. ఇది దోమలు ఈగలు నీకు తేకుంటాయి బండ్లకు. ఇది శుభ్రంగా ఉంచాను, ఎవరిని ఏం చేయలేదు. అది పాత చెప్పు డబ్బాలు. సుమారు 70 రోజులుగా కరోనా రహిత జిల్లాగా ఉన్న యాదాద్రి జిల్లాలో కూడా కరోనా కేసు నమోదైంది. ఎటువంటి కాంటాక్ట్ లేకుండా ప్రైమరీ కేసు నమోదు కావడం ఇదే మొదటిసారి. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుపల్ మండలం స్వాములవారి లింగోటం గ్రామంలో మొదటి కరోనా కేసు నమోదైంది. 20 రోజుల క్రితం భార్యాభర్తల కుటుంబ కలహాలతో గొడవ పడడంతో దంపతులిద్దరూ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించగా భర్త చనిపోగా భార్య ఉస్మానియా హాస్పిటల్లో 50% కాలిన గాయాలతో చికిత్స పొందుతుంది. డాక్టర్లు అనుమానం వచ్చి కరోనా పరీక్షలు నిర్వహించగా సదరు మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఒక్కసారిగా అధికారులు ఉలికిపడ్డారు. దీంతో వెంటనే సదరు మహిళను ఆసుపత్రికి లింగోట గ్రామం నుండి ఎవరెవరు వచ్చి పరామర్శించారో తెలుసుకునే ఆశా వర్కర్లు, వైద్యాధికారులు వారిని హోమ్ క్వారంటైన్కు తరలించారు. ప్రస్తుతం మహిళ బాన్స్వాడ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. బాతరాజు రమేష్ అండ్ బాతరాజు గాయత్రి గారి ఇద్దరు కూడా గ్రామంలో సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. అదే రోజున వాళ్ళని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా 14వ తారీఖు వాళ్ళు భర్త అయినటువంటి రమేష్ గారు చనిపోవడం జరిగింది. ఆమె ఉస్మానియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న క్రమంలో అక్కడనే ప్రాథమిక విచారణలో కరోనా పాజిటివ్గా తేలినది. అక్కడనే అంటే ఉస్మానియా హాస్పిటల్ని కరోనా వచ్చినట్టుగా ప్రాథమిక విచారణ తేలినది. తర్వాత
ఆమెను చూడడానికి గ్రామం నుంచి వెళ్ళి వాళ్ళ అత్తగారి తరపున వాళ్ళ అత్తగారు ఫ్యామిలీ 4 మెంబర్స్ ఈ గ్రామం నుంచి వెళ్ళడం జరిగింది. వాళ్ళని గుర్తించడం జరిగింది. ఇక్కడ మళ్ళీ వాళ్ళు గ్రామంలో అటువంటి సెకండరీ కాంట్రాక్ట్స్ కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా హోమ్ క్వారంటైన్ చేయడం జరిగింది. వాళ్ళకి తగు సూచనలు కూడా జారీ చేయడం జరిగింది వైద్య సిబ్బందితోటి. మా తల్లిగారి తరఫున కూడా వాళ్ళు సిరిపురం గ్రామంకి చెంది రావణపేట మండలానికి చెందిన వాళ్ళు ఉన్నట్లు గుర్తించి అక్కడ మా మండలికి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా హోమ్ క్వారంటైన్ చేయడం జరిగింది. వాళ్ళకు సూచనలు కూడా అక్కడ సిబ్బంది ఇస్తున్నారు. గ్రామంలో గత నెలలో 13వ తేదీ రోజు రమేష్ గాయత్రి అనే భార్యాభర్తలు వాళ్ళ వ్యక్తిగత సమస్యలతోని కిరోసిన్ పూసుకుని నిలిపిపెట్టుకున్నారు. భర్త మరునాడు చనిపోగా ఆమెను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆమె గత 13వ తేదీ నుంచి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. 60% గాయాలైనాయని. అయితే అక్కడ వాళ్ళు ఆమెకు కరోనా కోవిడ్-19 పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది అని తెలిసింది. అయితే ఈ గ్రామానికి చెందిన 4 వ్యక్తులు నిన్న అనగా 31 మే 2020 రోజున గ్రామానికి చెందిన మృతుడి తల్లి మరియు భారతమ్మ, శ్రావణ్, హంస అని వీరి బంధువులు నిన్న 4 ఉస్మానియా ఆసుపత్రికి ఆమెను పరామర్శించడానికి వెళ్ళారు. వారు అక్కడికి వెళ్ళిరని మా ఆశల ద్వారా, మా ఎంపీహెచ్ఎఫ్ ఇమెయిల్ ద్వారా మాకు తెలిసింది. వెంటనే మేము ఈరోజు గ్రామానికి వచ్చి ఆ పరిసర ప్రాంతాలన్నీ స్ప్రే చేయించి వారికి జాగ్రత్త గురించి చెప్పి హోమ్ క్వారంటైన్లో ఉండాలని వారికి చెప్పి వారి వ్యక్తిగత సమస్యలు ఏది ఉన్నప్పటికీ కూడా ఇంట్లో వారికి సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ కట్టుకొని శానిటైజర్తో చేతులు కడుక్కొని లేదా సబ్బుతోనన్న చేతులు కట్టుకొని వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలని ఈ పైన తెలుపబడ్డ 4కి తెలుపబడ్డది. వాళ్ళను హోమ్ క్వారంటైన్కు ప్రేరేపణ చేశాం. వాళ్ళు కూడా అంగీకారం తెలిపారు. ఇప్పుడు తర్వాత మా పై అధికారులు కూడా వస్తారు. వాడు కూడా తీసుకునే మెజర్మెంట్స్ ఏముంటాయో వారికి తెలిపి గ్రామం సర్పంచ్ గారికి మరియు గ్రామ పెద్దలకు తెలిపి వారిని హోమ్ క్వారంటైన్ వీరు నివసిస్తున్న పరిసర ప్రాంతాలు కూడా బ్లీచింగ్ పౌడర్తో చల్లడం జరిగింది. సోడియం హైపోక్లోరైడ్ కూడా స్ప్రే చేయడం జరిగినాయి. మెజర్స్ గురించి ఇప్పుడు చెప్పాము. మరి ఒకసారి ఇప్పుడు వీళ్ళని ఈ 14 రోజులు లాక్డౌన్ వాళ్ళని హోమ్ క్వారంటైన్ పూర్తయ్యేంత వరకు మా పర్యవేక్షణలో వారిని చూసుకుంటాము. ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా వ్యాధి నుంచి బారిన పడకుండా చూసుకుని రక్షించుకునే బాధ్యత మాదని తెలియజేయడం. మంచిర్యాల జిల్లా లక్షడిపేట మున్సిపాలిటీ 2వ విడత పట్టణ ప్రగతిలో భాగంగా పారిశుద్ధ పనులు చేపడుతున్నారు. కానీ 8వ వార్డులో మాత్రం పారిశుద్ధ కార్మికుల కొరత ఉంది. 8వ వార్డులో అభివృద్ధి పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఈ వార్డుపై దృష్టి సారించాలని, వార్డులో ఎన్నో ఏళ్లుగా పడకేసిన పారిశుద్ధ పనులను పూర్తి చేయాలని కౌన్సిలర్ రామ్దేని వెంకటేష్ విజ్ఞప్తి చేశారు. లోతుగా బాగుంది.
గ్రామ పర్యాదుల్లో 8వ వార్డు కౌన్సిలర్ నేను మాట్లాడుతున్నాను. ఇంతకుముందు 4 నెలల కింద పట్టణ ప్రగతి చెప్పాను. మన మున్సిపాలిటీ కమిషనర్ మన కలెక్టర్ ఆదేశాలకు చెప్తే అప్పుడు పని చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 8 రోజులు 1వ తారీఖు నుంచి 8వ తారీఖు దాకా మళ్ళీ ఏమైనా చెప్తున్నాను. దాని ప్రకారం లేబర్ పంపుతలేరు. అక్కడ మున్సిపాలిటీ నుంచి లేబర్ పంపుతలేరు. ప్రైవేట్ లేబర్ పెట్టి ఇంతకుముందు పని చేయించినాం. అప్పుడు 50 మంది అని చెప్తే 60-70 మంది అయిన అప్పటి డబ్బులు ఇప్పటికి ఇవ్వలేదు. మరి మున్సిపాలిటీ డబ్బులు ఉన్నాయా లేవా? మరి పని మళ్ళీ ఇప్పుడు 10 రోజులు చేయమంటారు. మంది ఒక్క లేబర్ అయితే పంపలేము మున్సిపాలిటీ నుంచి. ఇక్కడ ప్రైవేట్ లేబర్ పెట్టి నేను చేస్తున్నా. ఈ లేబర్కు మరి డబ్బులు అయితే అప్పటి రాలే. ఇప్పటికి మళ్ళీ ఏమని మళ్ళీ చెప్తాను. మరి డబ్బులు ఏమవుతున్నాయి మరి ఇస్తారా? కలెక్టర్ మేడం అప్పుడు ఆదేశం చేయమంటే చేస్తున్నాం మేము. ఇక్కడ లోకల్ మున్సిపల్ కమిషనర్ కానీ మేజర్ ఇలా చేయమని చెప్తాను. మరి సార్ డబ్బులు రాలేదు సార్ అంటే జేసీ పెట్టినాం. అంతకుముందు బిల్లేడు బండి పెట్టి దొబ్బించిన అది చేయించినాం. ఈ లేబరు ఒక 60-70 మంది లేబర్ అయినలు. అప్పుడు డబ్బులు అట్నే అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయమని చెప్తే చేస్తాను. కాకపోతే అప్పుడు బిల్లులు లేగలేదు. మళ్ళీ ఏమంటే ఈ ప్రైవేట్ లేబర్ మున్సిపాలిటీ ఇప్పటికి ఒకళ్ళు దూరలే. వీళ్ళనే పెట్టి చేంజ్ అవుతుంది. వీళ్ళకు 100, 100, 150, 300 రూపాయలు కైకి ఇస్తే నాలుగు తీస్తే కాదు. మగవాళ్ళు తీయాలి లెక్క అయితే. ఇది లేడీస్ అయితే తీసేది కాదు. ఏమిటో మా రోగాలు జ్వరాలు వస్తాయి కానీ ప్రైవేట్ పెట్టి తీపిస్తున్నాయి. దీనికి అధికారులు కానీ మన కలెక్టర్ మేడం కానీ డబ్బులు అందియాలని కోరుకుంటున్నాం. కేంద్రం లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో రైలు ప్రయాణికులకు సిద్ధమయ్యారు ప్రజలు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద బారులు తీరారు ప్రయాణికులు. భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణానికి సిద్ధమయ్యారు ప్రయాణికులు. చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో బాకరపేట ఘాట్ మలుపు వద్ద టమాటో లారీ బోల్తా పడింది. బాకరపేట ఘాట్ మలుపు వద్ద టమాటో లారీ లోడ్ ఎక్కువ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణహాని కలగలేదని స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కర్నూలు జిల్లా వెలిగోడు మండలంలోని రిజర్వాయర్లో మృతదేహం లభ్యమైంది. నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు అందించడం జరిగింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వేగవంతమైన సంస్కరణలు తీసుకువస్తున్నారని వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా హైకోర్టు రిటైర్ అయిన జడ్జిని తీసుకొని నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు రాజ్యాంగంపై నమ్మకం లేదన్నారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ను కొనసాగించాలని చంద్రబాబు అంతరాత్రం ఎందుకని ప్రశ్నించారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రజల అందించారని కానీ కొందరు చట్టంలోనే లోగుసులను అడ్డు పెట్టుకుని ప్రజల తీర్పును అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం వ్యవస్థలను కలరాపే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజల ప్రాథమిక హక్కులను భంగం కలిగిన ప్రజలు ప్రాణాల పర్యావరణ హక్కులకు భారీగా నష్టం జరిగిన కోర్టులు జోక్యం చేసుకోవచ్చని అప్పలరాజు అన్నారు. ప్రభుత్వ పరిహారాల్లో జోక్యం చేసుకున్న కొందరు న్యాయమూర్తులను గతంలో సుప్రీంకోర్టు మందలించిందని గుర్తు చేశారు. శాసన నిర్ణయాల్లో న్యాయ వ్యవస్థ చొరబాటుపై చర్చ జరుగుతుందన్నారు. వైజాగ్ వెళ్తానని అనుమతి తీసుకున్న చంద్రబాబు మహానాడు అయిపోగానే తిరిగి హైదరాబాద్ బయలుదేరారని విమర్శించారు. నిబంధనలు ఉల్లంఘించారని కోర్టు నోటీసులు పంపించు, అవసరమైతే దీనిపైన సిబిఐ విచారణ పంపిస్తామంటూ మాకు ఒక ఆశ్చర్యం గుర్చేసింది. మరి అలాగే మొన్ననే మరి చంద్రబాబు వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబు వైజాగ్ వస్తానని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. వైజాగ్ పాలిమర్ ఎల్జీ పాలిమర్ బాధితులను పరామర్శించడానికి పర్మిషన్ తీసుకున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు అది ఒక పెద్ద జాతరలాగా జనాలను వెంటేసుకొని రాజకీయ యాత్రలాగా రావడం జరిగింది. దానికి సంబంధించి అన్ని వార్తాపత్రికల్లోనూ టీవీ ఛానల్లోనూ న్యూస్లు వచ్చాయి, కథనాలు వచ్చాయి. మరి వాటిని ఎందుకు సుమోటోగా తీసుకోలేదో మాకు అర్థం అవ్వలేదు. ఓకే, సుమోటోగా తీసుకోలేదు, కంప్లైంట్ కూడా ఇచ్చారు కదా, పిటిషన్లు వేశారు. పిటిషన్లు వేస్తే కోర్టు ఒక బ్రహ్మాండమైనటువంటి మాట చెప్పింది. ఎలాగ మన ఏకీభవిస్తుంది, సామాజిక దూరం పాటించి చేసినటువంటి పనుల విషయంలో సిబిఐ ఎంక్వైరీ వేస్తామన్నటువంటి కోర్టులు ఒక పెద్ద రాజకీయ యాత్ర కొనసాగించినటువంటి నాయకుడి విషయంలో డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చి విచారణకు ఆదేశిస్తామని చెప్పడం, ఇది ఏ రకంగా మేము కోర్టు తీర్పుతో ఏకీభవించడానికి మాకు ఎలా సాధ్యపడుతుందని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా. ప్రత్యర్థులు తెల్ల కాగితాల మీద ఎడిటెడ్ ఎవిడెన్స్ తో కంప్లైంట్ ఇస్తుంటే వాటిని విచారణ స్వీకరించడం, బ్రహ్మాండమైనటువంటి ప్రూఫ్స్ ఎవిడెన్స్ తో పిటిషన్స్ వేస్తే రకరకాల కారణాలు చెప్పి పక్కన పెట్టడం ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆందోళన, ప్రజల్లో ఒక రకమైనటువంటి చర్చకి దారితీసే పరిస్థితి ఈ రోజు వచ్చిందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాము. మరి మన నిమ్మగడ్డ రమేష్ గారి వ్యవహారాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే కోర్టు అయితే చాలా క్లియర్ గా చెప్పింది. ఇట్ హ్యాస్ డైరెక్టెడ్ ద స్టేట్ గవర్నమెంట్ టు రీఇన్స్టేట్ ద ప్రీవియస్ ఎలక్షన్ కమిషనర్. ఇట్ హ్యాస్ డైరెక్టెడ్ ద స్టేట్ గవర్నమెంట్. అంతే తప్ప ఇది ఎక్కడా కూడా హీ షెల్ బి స్టాండ్ రెస్టోర్డ్ అని ఎక్కడ అనలేదంటే మేము తీర్పిచ్చిన మరుక్షణం ఆయన ఎన్నికల కమిషనర్ గా పునర్నియమింపబడతారని చెప్పి ఎక్కడ చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డైరెక్షన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఆలోచన చేస్తుంది. ఇది ఆ ప్రయోజనాలకి, రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకి విరుద్ధంగా ఉంది కాబట్టి దీనిపైన సుప్రీంకోర్టుకి వెళ్లేటటువంటి ఆలోచనలో ఉంది. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రారంభించిన ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమంలో మహబూబాబాద్ గారల్లో రాష్ట్ర గిరిజన సంక్షేమ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్పర్సన్ అంగోతు బిందు, కలెక్టర్ గౌతమ్, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ మిషన్ భగీరథ ద్వారా ప్రస్తుతం ఇచ్చే నీరు మినరల్ వాటర్ కంటే శుద్ధి అయిన నీరు. గతంలో ట్యాంకులు కడుక్కోకపోయినా ఇప్పుడు వారానికి ఒకసారి ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలన్నారు. ప్రతి ఇంటికి తాగునీరు వచ్చేలా కలెక్టర్ చూస్తారని అన్నారు. మీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సిహెచ్సికి తరలించి త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా స్వచ్ఛమైన మన మినరల్ వాటర్ కంటే చాలా శుద్ధి చేసి మాత్రమే ఇస్తారు.
మన పక్కనే ఉన్న మాదిరిపురం దగ్గరే శుద్ధి అవుతాయి పాలేరు కృష్ణా నది నీళ్లు. కానీ ఇప్పటి వరకు మనం గతంలో ట్యాంకులు కడుక్కోవడం కావచ్చు మనం అలవాటు లేదు. అందుకనే నెలకు 3 రోజులు కడుక్కోమంటున్నారు. నేను ఇంజనీరింగ్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా, కలెక్టర్ గారు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టండి. ఇంకా పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలకు ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇంకా రాలేదు. ఎక్కడ పెండింగ్ ఉంది, ఎక్కడెక్కడ రావాల్సిన ఇది ఉంది, మీరు ట్యాంక్స్ శుభ్రం చేయాలని ఒక డ్రైవ్ పెట్టారు. అదేవిధంగా వీటి మీద కూడా ఫోకస్ పెట్టి ప్రతి ఒక్కరి ఇండ్లకు మంచినీళ్ళు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా మరి మీ పిఎస్సిని సిఎస్సిలోకి షిఫ్ట్ చేస్తాం. దానికి కావాల్సిన స్టాఫ్ కావచ్చు, దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏమేమి అవసరం పడతాయి అవన్నీ కూడా మేము ఎంపీ గారు కొంత ఫండ్ ఇస్తా అన్నారు. మిగతా ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా రాబట్టాలి, ఏ విధంగా నేను కూడా స్వయంగా ముఖ్యమంత్రి గారితో ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడతాను. తప్పకుండా త్వరలోనే మీ సిఎస్సిలో అన్ని వసతులు సమకూర్చి దాన్ని ఓపెనింగ్ కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆలోచన మరి ప్రధానంగా మనం కరోనా వచ్చినప్పుడు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి స్పందించని విధంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్పందించి ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ఏ ఒక్కరు పస్తులు ఉండకూడదు, దేనికి లోటు ఉండకూడదు అని ఎంత ఇబ్బంది అయినా అత్యవసర సేవలు కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, లేకుంటే ప్రభుత్వం ఇచ్చే చేయూత మరి మనిషికి 12 కిలోల బియ్యం కార్డు 1500 రూపాయలు ఇవ్వడం కావచ్చు, మన రాష్ట్రంలో ఉండే పేదలే కాకుండా వలస కూలీలకు కూడా పెద్ద ఎత్తున ఆదుకున్న చరిత్ర మన ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజలకు షాక్ ఇస్తూ గ్యాస్ ధరలు పెంచిన ఆయిల్ కంపెనీలు, నేటి నుండి అమల్లోకి రానున్న కొత్త రేట్లు. రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్, హోంమంత్రి శాఖ మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం. శ్రీవారి దర్శనానికి సిద్ధమైన తిరుమల, జూన్ 8న తెరుచుకోనున్న తిరుమల శ్రీవారి ఆలయం. తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ, 11 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని వెల్లడించిన ఆరోగ్య శాఖ. కేంద్రం లాక్డౌన్ సడలింపులు ఇవ్వడంతో రైలు ప్రయాణాలకు సిద్ధమైన ప్రజలు, సికింద్రాబాద్ స్టేషన్ వద్ద బారులు తీరిన ప్రయాణికులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజయితం. నమస్తే.